ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసుప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. రాత్రంతా కాపాడి మా ఆశని మా దినాలు పొడిగించినందుకే వందనాలు, స్తోత్ర. మరోసారి ఈ స్థలాన్ని మమ్మలను యేసుప్రభువారి రక్తము ద్వారా శుద్ధీకరించి పవిత్రపరచ నాయన, మరి దినం కొరకై మాకు కావలసిన మీ మాటలను ప్రసాదించమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 పరమా పవిత్రునకు, వరదివ్యా తేజునకు, వరదివ్యా తేజునకు, నిరుపమానందునకు, నిరుపమానందునకు, నిపుణ వైద్యునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 దురిత సంహారునకు, వరసుగుణోదారునకు, వరసుగుణోదారునకు, కరుణా సంపన్నునకు, కరుణా సంపన్నునకు, జ్ఞానదీప్తునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దాని వైపొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ప్రియులారా, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ భాగంలో 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, తన శరీరంలో నుంచి రక్తము డిశ్చార్జ్ అవుతూ ఉంది, రక్తము పోతూ ఉంది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడింది.
మరి ఉన్న డబ్బు అంతా జబ్బు కోసం అయింది. జబ్బు తగ్గలేదు, డబ్బు అయితే అయిపోయింది. మరింత నీరసం అయిపోయింది ఆమె యొక్క పరిస్థితి. తనకున్నటువంటి శరీర జబ్బును బట్టి, ఆ వ్యాధిని బట్టి నెమ్మది లేక, శాంతి లేని పరిస్థితిలో ఆమె జీవిస్తూ ఉంది. శరీరానికి ఆరోగ్యం ఉంటేనే మనకు శాంతి, సమాధానం దొరుకుతుంది. అయితే ఈమె 12 సంవత్సరాలు రక్తస్రావంతో దీర్ఘకాలిక వ్యాధి, ఒకరోజు 2 రోజులు వచ్చి తగ్గిపోయి ఉంటాయి, నెలలు వరకు ఉండే ఉంటాయి, సంవత్సరాలు మరి వరకు పట్టి పీడించే ఉంటాయి. కనుక ఈమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వెళ్ళిపోతూ ఉంది. మానవ ప్రయత్నాలన్నీ చేసింది, ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చేయలేకపోయాడు. కానీ ఆమె జీవితంలో గొప్ప మరి వెలుగు, గొప్ప సంతోషకరమైన కార్యం జరుగుతూ వచ్చింది. అది ఏ విధంగా అనగా, ఆమె యేసుని గురించి విన్నది, యేసు ప్రభువారి గురించి విన్నది. వినుట ద్వారా విశ్వాసం కలుగును కనుక ఆమె విన్న తర్వాత, విని అలా ఉండిపోలేదు కానీ విన్న తర్వాత ఆయన ఆ మార్గమంట వెళుతున్నాడని తెలుసుకుని, ఆమె యొక్క విశ్వాసం చాలా గొప్పది. ఆ భయంకరమైన, ఆ నీరసంగా ఉన్న పరిస్థితిలో కూడా, కృంగిపోయినప్పుడు కూడా మరి తన విశ్వాసం కలిగిందిగా ఉంది. ఎంత విశ్వాసం అంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే బాగుపడతాననేటువంటి విశ్వాసం. పూర్వదినాల్లో ఇలాంటి రక్తస్రావం గల స్త్రీలను సమాజంలో అంటరాని వారిగా చూసేవారు. కాబట్టి ఈమె ధైర్యంగా వెళ్ళి అడిగి మరి బాగుపడటానికి అవకాశం లేదు. అయితే ఆమె యొక్క విశ్వాసము, ఆయన వస్త్ర చెంగు ముట్టిన బాగుపడుతున్న విశ్వాసముతో ఆమె వెళ్ళింది. ఆ ప్రకారంగానే ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టింది. ఆమె శరీరంలో బాధ నివారణ అయింది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళని గ్రహించి, నన్ను ముట్టినది ఎవరని అడిగినప్పుడు శిష్యులు, ఇంతమంది జనసమూహము నీ మీద పడుచుండి చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావు అనేది. అయితే ఆ స్త్రీ, మరి నేను వస్త్ర చెంగు ముట్టిన ఆయన తెలుసుకున్నాడు, నేను ఆయనకి కనిపించకుండా దాగలనా అని తన సంగతి అంతా, జరిగిన విషయం అంతా చెప్పుకున్నప్పుడు భయపడుతూ వచ్చి సాగిలు పడింది. అప్పుడు ఆయన ఈ మాట అన్నారు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలదాని వైపు, నీ బాధ నివారణ, నీకు స్వస్థ కలుగును గాక. కాబట్టి యేసుప్రభువారి దగ్గరికి రావటం ద్వారా ఆమె జబ్బు తగ్గింది, హృదయంలో సమాధానం కలిగింది. ఇంతవరకు ఆమెకి సమాధానం లేదు, దేవుని కుమార్తెగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి జీవితంలో బాగుపడను, ఇలాగే నా జీవితం ముగించాలి అనుకునే పరిస్థితిలో ఆమె విశ్వాసం ఆమెని రక్షించింది, స్వస్థత ఇచ్చింది, బలపరిచింది. కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా ఇలాంటి వ్యాధులతో ఉన్నారేమో, విశ్వాసంతో రండి, దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. నమ్ముటని వాళ్ళనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమే. గనుక దేవుడు మీకు సమాధానము, ఆరోగ్యం ఇచ్చునుగాక. ప్రేమగల ప్రభువా, మరి 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని ఏ విధంగా బాగు చేసి సమాధానం ఇచ్చారు, శాంతి ఇచ్చారు. ఈరోజు ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో సమాధానం లేక జీవిస్తున్నారు. వారందరికీ దయచేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు అందరినీ రక్షించండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. ఆయన మరి తండ్రి సర్వాధికారి, ఆయన సర్వం మీద నీకు అధికారం ఉంది. నువ్వు ఏదైనా చేయగల దేవుడు. మరి తండ్రి, మనుషులకు అసాధ్యం నీకు సాధ్యమే. కాబట్టి 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ చరిత్ర మరి మరలా తిరగ రాస్తున్నాం. కాబట్టి నాయన ఆ జబ్బుతో చనిపోవాలనుకుంది, కానీ ఆమెను బ్రతికించి సాక్షి నిలబెట్టు. ఆ విధంగా మరి ఎవరైతే వ్యాధులతో
ఇలాగే నా జీవితం ముగించాలని నిస్సారంగా వేసారిపోతున్నారు, విసిగిపోయారు, వాళ్ళందరినీ స్వస్థపరచు. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. విశ్వాసం వాళ్ళు కలిగించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.